ఏది ఒకసారి మామయ్య అనమ్మా. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. చూడండి శేఖర్, ఫ్యాన్ 2లో పెట్టు. మా జగనన్న కంట్లో భయం ఉండదు. అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలలు అల్లరి చేస్తాయి, కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి 24 ఎలక్షన్స్ లో సముద్రం లాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చూసాను నా బొచ్చులో? 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది జగన్ కి మనం అడుగుతా ఉన్నారు, వై నాట్ 175, వై నాట్ 175 అంటున్నారు. బందర్ నుంచి చెప్తున్నా, వై నాట్ 15? 150 వచ్చిన ఒకటి కొట్ట 15 సార్లు జగన్ కి. ఓకే ఓకే, అర్థమైంది. జగనన్న భూ అక్కంట. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? జగన్ గారు గొలకరాయ అంటే అమ్మ పూకరాయి వాళ్ళే దెంగించుకొని గొలకరాయ. ఏం చేసావు చెప్పు? ఎవడు పెట్టమన్నాడు? అమ్మ బడి, గోసికొట్టు బడి, అయ్య బడి, అయ్యకు లంగోట, అమ్మకి లంగోట. ఇందుకు అవసరమా? జీతాలు లేవు 2 నెలలు బట్టి మున్సిపాలిటీ వాళ్ళకి. అల్లాడిపోతున్నారు మా అన్నయ్యోళ్ళు, మా చుట్టాలే. ఎందుకంటే నేను గెలిచి ఇల్లు కట్టించావా? అడగండి ఆయన్ని. నేనా చెప్పి తీసుకొట్టా వచ్చి కొమ్మందరికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇళ్ల ముందు రాబాకంటే పద్ధతి కాదు మీకు. ఏం చేశాడయ్యా మీ జగన్? ఊపుకుంటూ వస్తున్నారు ఇళ్ళమట. ఉపయోగం ఉందేమన్నా? 10 మంది తిని వాళ్ళకి అన్నా. నువ్వు చేసే అభివృద్ధి పనులు చెప్పండి. కాదంట్లా అయ్యా, ఇదిగో పేదవాళ్ళకి చేశాను, రోడ్ల మీద బతుకునే చేశాను. పిచ్చి మంది ఏమంది నెమ్మది ఒక గంటకి ఇచ్చిన బ్రాండ్ ఒక గంట కొడదు. నెమ్మది ఒక గంటకి ఇచ్చిన బ్రాండ్ ఒక గంట కొడదు. ఇంత టాలెంటెడ్ తాగాడు పడుకుంటున్నారు. మీరు మధ్యాహ్నం కూడా ఒకసారి రండి. తక్కువ వైన్ షాప్ తాగేవాళ్ళం. ఇక్కడ తాగితే పడుగు 350 అవుతున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు? ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకలరా రండి అందరూ. సోమవారం పని ఉంది, అర్జెంట్ పనా చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. కనీసం 100 సీట్లు గెలుస్తాం ఏమో. ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. కొట్టవయ్యా, అడుగుతావేంటి?